హైదరాబాద్ చుట్టూ 4 వైపులా 4 డంప్ యార్డులను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ డంప్ యార్డుల వల్ల ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి అంతటికీ జవహర్ నగర్ లో ఒకే డంప్ యార్డు ఉంది. ప్రతిరోజు సుమారు 8,000 టన్నుల చెత్తను జవహర్ నగర్ డంప్ యార్డుకు చేరవేయడం జరుగుతోంది. డంప్ యార్డ్ వల్ల వాయు కాలుష్యం, చెడు వాసన వంటి వాటితో చుట్టుపక్కల ఉండే ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. కాలుష్యాన్ని తగ్గించే విధంగా సిటీకి దూరంగా గతంలో శంషాబాద్, మెదక్ వైపు డంప్ యార్డ్ సైట్లను కూడా పరిశీలించామని అధికారులు ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకొచ్చారు. వాటిని పరిశీలించి ప్రజలకు ఇబ్బందికరంగా లేకుండా ఏర్పాటు చేయాలన్నారు. చెత్త ద్వారా 15 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయొచ్చని, ఇందుకు గాను టీఎస్ఎస్, పీడీసీఎల్తో సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. చెత్తను సాధ్యమైనంత వరకు రీసైకిల్ చేయాలని అన్నారు. ఇందుకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానన్నారు.